వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. ప్రశ్న 24. జంతువులన్నింటిలోకి ఈ కింద ఇచ్చిన ఏ గ్రూప్కి చెందిన జీవులకు అత్యంత అభివృద్ధి చెందిన మెదడుంటుంది? మీ ఆప్షన్స్: 1 ప్రైమేట్స్, 2 ఉంగ్యులాటా, 3 కార్నివోరా, 4 రొడెంటియా. దీనికి సమాధానం చాలా స్పష్టంగా ఆప్షన్ 1 ప్రైమేట్స్. ప్రైమేట్స్ అంటే కోతులో మనుషులు, ఆ గ్రూప్ కదా. అసలు వాటి మెదడు అంత స్పెషల్ అని ఎందుకంటారు? కేవలం సైజు పెద్దగా ఉంటుందనా? మంచి ప్రశ్న. ఇక్కడ అసలు విషయం మెదడు సైజు మాత్రమే కాదు, దాని శరీరంతో పోలిస్తే అది ఎంత పెద్దది అనేది ముఖ్యం. ఓ అలాగా. అవును, దీన్నే ఎన్సెఫలైజేషన్ కోషంట్ లేదా ఈక్యూ అంటారు. ప్రైమేట్స్కు ఈ ఈక్యూ స్కోర్ మిగతా జంతువులన్నింటికన్నా చాలా ఎక్కువ. ఈక్యూ స్కోర్. దానికి తోడు మన మెదడు పైపొర అంటే సెరిబ్రల్ కార్టెక్స్ ఒక పేపర్ను మడిచినట్టు ఎన్నో మడతలు పడి ఉంటుంది. అవును, విన్నాను. ఆ మడతలే మన జ్ఞాపక శక్తికి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి, వీటన్నిటికీ కారణం. అయితే ఇక్కడ నాకు డౌట్. ఆప్షన్ 3లో కార్నివోరా అంటే పులులు, సింహాలు ఉన్నాయి. అవి వేటాడటానికి చాలా తెలివైన ప్లాన్స్ వేస్తాయి కదా. వాటి తెలివి వేరే రకమైనదా? ఖచ్చితంగా. వాటిది ఎక్కువగా ప్రవృత్తి ఆధారిత తెలివి. వేటాడటంలో అవి నిపుణులు, కాదనలేవు. కానీ ప్రైమేట్స్ లాగా పనిముట్లు వాడటం లేదా అద్దంలో తమను తాము గుర్తుపట్టటం, ఓకే, అలాంటి సంక్లిష్టమైన పనులు అవి చెయ్యలేవు. ఇక ఉంగిలాట అంటే గుర్రాలు, ఆవులు, వాటి మెదళ్ళు చాలా సింపుల్గా ఉంటాయి. రోడెంటియా అంటే ఎలుకల మెదళ్ళు చాలా చిన్నవి. ఓకే, ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది. సరే, మన తర్వాతి ప్రశ్న. ఇది మన శరీరానికి సంబంధించింది. ప్రశ్న 25. పదార్థం pH విలువ జతలలో ఏది సరిగ్గా మ్యాచ్ అయ్యింది? స్టేట్మెంట్ 1 రక్తం 3, స్టేట్మెంట్ 2 మిల్క్ ఆఫ్ మెగ్నీషియా 10. మీ ఎంపికలు: కేవలం 1 సరైనది, కేవలం 2 సరైనవి, 2 సరైనవి లేదా 2 తప్పు. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే కేవలం 2వ జత మాత్రమే సరైనది. అవునా? అంటే రక్తం pH విలువ 3 కాదా? అది వినడానికే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అస్సలు కాదు. అది చాలా ప్రమాదకరమైన అపోహ. మన రక్తం pH విలువ ఎప్పుడూ 7.35 నుండి 7.45 మధ్య చాలా ఖచ్చితంగా ఉంటుంది. అంటే కొద్దిగా క్షార స్వభావం. కరెక్ట్, స్లైట్గా ఆల్కలైన్. pH 3 అంటే నిమ్మరసం అంత యాసిడ్ ఉన్నట్టు. అంత ఆమ్లత్వం మన రక్తంలో ఉంటే మన శరీరంలోని కణాలన్నీ దెబ్బతింటాయి. అది చాలా ప్రమాదం. ఓకే, అయితే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా pH 10 అనేది కరెక్ట్ అన్నమాట. మనం అసిడిటీకి వాడతాం కదా దీన్ని. అవును, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇదొక తేలికపాటి క్షారం. మన కడుపులో యాసిడ్ ఎక్కువైనప్పుడు ఈ బేస్ దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అందుకే రిలీఫ్ వస్తుంది. దాని pH సాధారణంగా 10 ఉంటుంది. సో ఆ జత కరెక్ట్. అర్థమైంది. ఇక మనం వినలేని శబ్దాల గురించి మాట్లాడుకుందాం. ప్రశ్న 26. 20 హెడ్స్ కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వనులను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: 1 అల్ట్రాసానిక్, 2 ఇన్ఫ్రాసానిక్, 3 ఆడిబుల్, 4 ఎలక్ట్రోమాగ్నెటిక్. దీనికి సమాధానం ఆప్షన్ 2 ఇన్ఫ్రాసానిక్. ఈ సానిక్ పదాలు ఎప్పుడూ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. వాటి మధ్య తేడా కొంచెం వివరిస్తారా? చాలా సింపుల్. మన చెవులు వినగలిగే రేంజ్ 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్. దీన్నే ఆడిబుల్ రేంజ్ అంటాం. ఓకే. ఈ రేంజ్ కంటే తక్కువ అంటే 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని ఇన్ఫ్రాసానిక్ అంటారు. ఇన్ఫ్రా అంటే క్రింద అనే. రైట్. భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఇలాంటి శబ్దాలొస్తాయి. మనం వినలేం కానీ ఏనుగులు, తిమింగలాలు వినగలవు. మరి అల్ట్రాసోనిక్ అంటే? అల్ట్రా అంటే పైన కదా? ఖచ్చితంగా. 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దాలను అల్ట్రాసానిక్ అంటారు. గబ్బిలాలు వాడతాయి. మెడికల్ స్కానింగ్లో వాడేది కూడా ఇదే. ఇక 4వ ఆప్షన్ ఎలక్ట్రోమాగ్నెటిక్. అది అసలు ధ్వని తరంగమే కాదు, అది కాంతి లాంటిది. ఓకే, క్లియర్. ఇప్పుడు కాంతి గురించి ఒక ప్రశ్న. ప్రశ్న 27. ఈ కింద ఇచ్చిన పదార్థాలను వాటి వక్రీభవన సూచిక అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క ఆరోహణ క్రమంలో పెట్టండి, తక్కువ నుండి ఎక్కువకు. పదార్థాలు:
1 ఆల్కహాల్, 2 రూబీ లేదా కెంపు, 3 టర్పెంటైన్ ఆయిల్. సరైన ఆర్డర్ ఏంటి? మ్మ్. దీనికి సరైన క్రమం ఆప్షన్ 1లో ఉంది. అంటే 1, 3, 2. ఆల్కహాల్, తర్వాత టర్పెంటైన్, చివరగా రూబీ. అసలీ వక్రీభవన సూచిక అంటే ఏంటి? ఈ నంబర్లు మనకి ఏం చెప్తాయి? సింపుల్గా చెప్పాలంటే ఒక పదార్థంలో కాంతి ఎంత నెమ్మదిగా వెళుతుంది అని చెప్పేదే ఈ సూచిక. సూచిక ఎంత ఎక్కువగా ఉంటే కాంతి అంత నెమ్మదిగా వెళుతుంది, అంత ఎక్కువగా వంగుతుంది. ఓ రూబీకి ఈ సూచిక చాలా ఎక్కువ, సుమారు 1.71. అందుకే దానిలోకి వెళ్ళిన కాంతి బాగా వంగి లోపలే పలమార్లు పరావర్తనం చెంది ప్రకాశవంతంగా మెరుస్తుంది. అంటే వజ్రాలు, కెంపులు మెరవడం వెనుక రహస్యం ఇదేనా? అవును, ఇదే. అదే ఆల్కహాల్ సూచిక చాలా తక్కువ, సుమారు 1.36. అందుకే అది మెరవదు. టర్పెంటైన్ ఆయిల్ ఈ రెండింటి మధ్యలో సుమారు 1.47 ఉంటుంది. సో ఆర్డర్ 132. అద్భుతం. సరే, ఇప్పుడు మన వంటగదిలోకి వెళ్దాం. ప్రశ్న 28. యాసిడ్లను వాటి సహజ వనరులతో జతపర్చండి. జాబితా 1లో యాసిడ్లు: 1 మెథనోయిక్ ఆమ్లం, 2 అసిటిక్ ఆమ్లం, 3 లాక్టిక్ ఆమ్లం. ఓకే. జాబితా 2లో వనరులు: 1 వెనిగర్, 2 పెరుగు, 3 నెటిల్ స్టింగ్ లేదా దురదగొండి. హ్మ్. దీనికి సరైన జత ఆప్షన్ 4లో ఉంది. 13, 21, 32. ఓకే, ఒక్కొక్కటిగా చూద్దాం. మెథనోయిక్ ఆమ్లం దురదగొండియాక? అవును. చిన్నప్పుడు మనకి తగిలేది కదా, కాలు వాచిపోయేది. ఆ మంటకు కారణం ఈ యాసిడే. దీన్నే ఫార్మిక్ యాసిడ్ అని కూడా అంటారు. చీమలు కుట్టినప్పుడు కూడా ఇదే మన చర్మంలోకి వెళ్తుంది. ఓ, అందుకే అంత మంటగా ఉంటుందా? అవును. సో 13 సరైన జత. ఇక మిగతా 2 చాలా ఈజీ అనుకుంటా. నిజమే. అసిటిక్ ఆమ్లం అంటే వెనిగర్. చైనీస్ ఫుడ్లో వాడే ఆ పొల్లని రుచి దీనిదే, అంటే 2-1. ఇక లాక్టిక్ ఆమ్లం పేరులోనే ఉంది, పాలకు సంబంధించింది. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా దీన్ని ఉత్పత్తి చేస్తుంది. పెరుగు పుల్లగా ఉండటానికి కారణం ఇదే. సో 3-2. చాలా బావుంది. ఇప్పుడు మళ్ళీ జంతు ప్రపంచంలోకి. ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు. ప్రశ్న 29. జంతు వర్గాలను వాటి ప్రత్యేక లక్షణాలతో జతపర్చండి. జాబితా 1 ఎకినోడర్మాటా, 2 అనెలిడా, 3 టీనోఫోరా. పేర్లు కొంచెం కష్టంగానే ఉన్నాయి. జాబితా 2లో లక్షణాలు: 1 చలనం కోసం కాంప్లేట్లు, 2 వాటర్ వాస్క్యులర్ సిస్టమ్, 3 శరీరం వలయాలుగా విభజన. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, 1, 2, 2, 3, 3, 1. వామ్మో, ఈ పేర్లు పలకడానికి కష్టంగా ఉన్నాయి. అసలు వాటర్ వాస్క్యులర్ సిస్టమ్ అంటే ఏంటి? పేరు టెక్నికల్గా ఉన్నా ఐడియా చాలా సింపుల్. స్టార్ఫిష్ను ఊహించుకోండి. ఓకే. అది తన శరీరంలోకి నీటిని పంప్ చేసుకొని ఆ నీటి ఒత్తిడితోనే తన వేలాది చిన్న కాళ్లను కదిలిస్తుంది. మన జేసీబీలు ఆయిల్ ప్రెజర్తో పనిచేసినట్లు ఇది నీటి ప్రెజర్తో నడుస్తుంది. సో ఎకినోడర్మాటా వాటర్ వాస్కులర్ సిస్టమ్. అద్భుతం. ప్రకృతిలో ఎంత ఇంజనీరింగ్ ఉందో కదా. మరి మిగతావి? అనిలీడా అంటే వానపాములు. వాటి శరీరం ఉంగరాల్లాంటి సెగ్మెంట్స్గా విడిపోయుంటుంది. సో అది శరీర వలయాల విభజనతో జత. ఇక టీనోఫోరా, వీటిని కోమ్ జెల్లీస్ అంటారు. అవి ఈదడానికి వాటి శరీరం మీద దువ్వెన పళ్లలాంటి కోమ్ ప్లేట్లుంటాయి. అర్థమైంది. ఇప్పుడు మొక్కల గురించి ఒక ప్రశ్న. ప్రశ్న 30. ఈ జతలలో ఏది సరిగ్గా జతపరచబడింది? 1 జిమ్నోస్పర్మ్ వోల్ఫియా, 2 యాంజియోస్పర్మ్ యూకలిప్టస్. ఇక్కడ సరైనది ఆప్షన్ 2, కేవలం రెండవ జత మాత్రమే. మొదటి జత ఎందుకు తప్పు? అసలు జిమ్నోస్పర్మ్, యాంజియోస్పర్మ్ మధ్య తేడా ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే జిమ్నోస్పర్మ్ల విత్తనాలు పండు లోపల ఉండవు, బయటకే ఉంటాయి. నగ్న విత్తనాలు అన్నమాట, పైంచెట్టులాగా. ఓకే. కాని వోల్ఫియా అనేది ప్రపంచంలోనే అతి చిన్న పువ్వు పూసే మొక్క. పువ్వు పూస్తుంది అంటే అది యాంజియోస్పర్మ్, జిమ్నోస్పర్మ్ కాదు. అందుకే ఆ జత తప్పు. అంటే యాంజియోస్పర్మ్లు అంటే పుష్పించే మొక్కలు. యూకలిప్టస్ ఒక యాంజియోస్పర్మ్ అనేది సరైనదేనా? అవును, యాంజియోస్పర్మ్లు అంటే పుష్పించే మొక్కలు. మనం చూసే మామిడి, జామ అన్నీ అవే. యూకలిప్టస్ లేదా జామాయిల్ చెట్టు కూడా ఒక పెద్ద పుష్పించే చెట్టే. కాబట్టి రెండవ జత కరెక్ట్. సరే, ఇప్పుడు పోషకాహారం గురించి ఒక ప్రశ్న. ప్రశ్న 31. వనరు పోషకం జతలలో ఏది సరిగ్గా జతపరచబడింది? ఆప్షన్స్: 1 అరటిపండు ఫాస్ఫరస్, 2 టొమాటో కొవ్వులు,
3 నారింజ ప్రోటీన్లు 4 ఉసిరి కాల్షియం. ఆ, ఇది కొంచెం ట్రిక్కీ ప్రశ్న, కానీ సరైన జత ఆప్షన్ 1 అరటిపండు ఫాస్ఫరస్. నిజమా? నేనెప్పుడు అరటిపండు అంటే పొటాషియం అనే విన్నాను. ఫాస్ఫరస్ కూడా ఉంటుందా? మీరు చెప్పింది కరెక్టే. అరటిపండు పొటాషియంకు చాలా మంచి సోర్స్, కానీ అందులో ఫాస్ఫరస్ కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉంటుంది. ఫాస్ఫరస్ మన ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. ఓ. మిగతా ఆప్షన్స్ చూస్తే టొమాటోలో కొవ్వులు దాదాపు ఉండవు, నారింజలో ప్రోటీన్లు చాలా తక్కువ, ఇక ఉసిరికాయ విటమిన్ సికి ఫేమస్, కానీ కాల్షియం కాదు. అందుకే మొదటి ఆప్షన్ బెస్ట్ ఫిట్. ఓకే, ఇది చాలా ఉపయోగకరమైన సమాచారం. ఇప్పుడు ఒక సులభమైన ప్రశ్న. ప్రశ్న 32. ఆకులకు ఆకుపచ్చ రంగును ఏవి అందిస్తాయి? ఆప్షన్స్: 1 క్రోమోజోములు, 2 క్లోరోప్లాస్టులు, 3 మైటోకాండ్రియా, 4 రైబోజోములు. దీనికి సమాధానం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆప్షన్ 2 క్లోరోప్లాస్టులు. అవును. అయితే క్లోరోప్లాస్టులు ఆ రంగును ఎలా ఇస్తాయి? దాని వెనకున్న సైన్స్ ఏంటి? క్లోరోప్లాస్టులలో క్లోరోఫిల్ అనే ఆకుపచ్చ పిగ్మెంట్ ఉంటుంది. సూర్యరశ్మిలో 7 రంగులు ఉంటాయి కదా. అవును, విబ్జిఆర్. కరెక్ట్. క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే తనకు అవసరమైన ఎరుపు, నీలం రంగులను గ్రహించుకుని తనకు అవసరం లేని ఆకుపచ్చ రంగును మాత్రం పరావర్తనం చేస్తోంది, అంటే వెనక్కి పంపేస్తోంది. వెనక్కి వచ్చిన ఆకుపచ్చ రంగే మనకు కనిపిస్తుందన్నమాట. ఖచ్చితంగా. మిగతావి క్రోమోజోములు డిఎన్ఏను మోస్తాయి, మైటోకాండ్రియా పవర్ హౌస్, రైబోజోములు ప్రోటీన్లను తయారు చేస్తాయి. వీటికి రంగుతో సంబంధం లేదు. సరే, ఇప్పుడు మళ్ళీ మన వంటగదిలోకి. ప్రశ్న 33. మనం వంటల్లో వాడే బేకింగ్ సోడా యొక్క రసాయన నామం ఏమిటి? 1 సోడియం సల్ఫేట్, 2 సోడియం హైడ్రాక్సైడ్, 3 సోడియం కార్బోనేట్, 4 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సరైన సమాధానం ఆప్షన్ 4 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. దీని ఫార్ములా NaHCO3. ఈ సోడియం పేర్లన్నీ ఒకేలా వినిపిస్తున్నాయి. సోడియం కార్బోనేట్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ దాదాపు ఒకేలా ఉన్నాయి. అవును, ఇక్కడే చాలామంది పొరబడతారు. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ను సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటారు. ఇదే బేకింగ్ సోడా. ఓకే, దీన్ని వేడి చేసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ వస్తుంది. అదే కేకులను, బ్రెడ్ను మెత్తగా ఉబ్బేలా చేస్తుంది. ఇక ఆప్షన్ 3లో ఉన్న సోడియం కార్బోనేట్ను వాషింగ్ సోడా లేదా చాకలి సోడా అంటారు. అది బట్టలు ఉతకడానికి. అంటే అది తినకూడదు, అస్సలు తినకూడదు. ఇక సోడియం హైడ్రాక్సైడ్ ఇంకా పవర్ఫుల్. దాన్ని కాస్టిక్ సోడా అంటారు, సబ్బుల తయారీలో వాడతారు. ఓకే, చాలా మంచి క్లారిఫికేషన్ ఇది. ఇక ఈ రోజుకు చివరి ప్రశ్న. ఆయుర్వేదం వైపు వెళ్దాం. ప్రశ్న 34. ఆస్తమా మరియు అల్సర్లను నయం చేయటానికి ఉపయోగించే ఔషధ మొక్క ఏది? మీ ఎంపికలు: 1 జామున్ లేదా నేరేడు, 2 కాంచనార, 3 తులసి, 4 సర్పగంధ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 కాంచనార. కాంచనార. నేను ఈ పేరు పెద్దగా వినలేదు. ఆయుర్వేదంలో దీని ప్రాముఖ్యత ఏమిటి? ఆయుర్వేదంలో కాంచనార చెట్టు వేర్లు, బెరడు, మొగ్గలను విరివిగా వాడతారు. ముఖ్యంగా ఇది శ్వాసకోశ సమస్యలకు, అంటే ఆస్థమా వంటి వాటికి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థలో ఏర్పడే పుండ్లు, అంటే అల్సర్లకు కూడా చికిత్స చేయడానికి దీన్ని వాడతారు. మరి మిగతా మొక్కలు? తులసి, నేరేడు కూడా చాలా ముఖ్యమైనవే గదా? అవును, అన్నీ ఔషధ మొక్కలే, కాని వాటి ప్రధాన ఉపయోగాలు వేరు. జామూన్ గుంజల పొడిని ముఖ్యంగా డయాబెటీస్ను కంట్రోల్ చేయడానికి వాడతారు. అవును, అది తెలుసు. తులసిని మనం దగ్గు, జలుబుకు వాడతాం. ఇక సర్పగంధన ప్రధానంగా అధిక రక్తపోటును తగ్గించడానికి ఉపయోగిస్తారు. కానీ ప్రశ్నలో అడిగినట్లుగా ఆస్తమా మరియు అల్సర్లు రెండింటికీ వాడేది కాంచనార. ఈరోజు ఈ క్విజ్ చాలా అద్భుతంగా సాగింది. కేవలం ప్రశ్న జవాబుల్లా కాకుండా ప్రతి విషయం వెనుకున్న ఎందుకు అనేదాన్ని మనం లోతుగా చర్చించుకున్నాం. ఖచ్చితంగా. మన వంటగదిలోని బేకింగ్ సోడా నుండి మన చుట్టూ ఉన్న ఆకుల రంగు వరకు ఈ సైన్స్ సూత్రాలన్నీ మన దైనందిన జీవితంతో ముడిపడి ఉన్నాయి. నిజమే. ఈ చర్చను ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్న. దీని గురించి ఆలోచించండి, సమాధానం మీరే వెతకడానికి ప్రయత్నించండి. తప్పకుండా. ప్రశ్న: అణు రియాక్టర్లలో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ను నియంత్రించడానికి న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించే పదార్థాన్ని మోడరేటర్ అంటారు. ఈ క్రింది వాటిలో దేనిని మోడరేటర్గా ఉపయోగిస్తారు? మీ ఆప్షన్స్: 1 హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 డైహైడ్రోజన్, 3 క్లోరోఫ్లోరోకార్బన్,
4 భారీ నీరు లేదా హెవీ వాటర్.